లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆ కేసులో సిబిఐకే సిగ్గుచేటు. మనం చెప్పుకోవడానికి భారతదేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ ఏది అంటే ఎవరిని అడిగినా టక్కుని చెప్పేది సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో మరి అటువంటి సిబిఐ కూడా కేసులను తేల్చలేకపోతుంది కొన్ని సంవత్సరాల తరబడనంటే ఇక అప్పుడు దాన్ని ఏమని అనుకోవాలి? అది ఎంత దారుణమైన ఘటన. ఆ ఘటనకు సంబంధించి కూడా విచారణ మేము సాధించింది ఏమీ లేదు, ఇక ఆ కేసు క్లోజ్ చేస్తున్నామంటే మీకు గుర్తున్నట్లయితే నేను ఏ కేసు గురించి మాట్లాడుతున్నాను తెలుసా? ఆయేషా మీరా హత్య కేసు. ఆ ఆడపడుచు హత్య గావించబడింది ఎప్పుడో 2007 డిసెంబర్ 27న విజయవాడ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో ఒక హాస్టల్లో ఆయేషా మీరా హత్య గావించబడింది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆ కేసుకు సంబంధించి 18 సంవత్సరాలు గడిచిపోయింది మన డిసెంబర్ 27కి. ఆ కేసు ఏమైంది అంటే ఇదిగో క్లోజ్ చేసేపోతున్నారంట. ఇదే కోర్టుకి సమర్పించారు. అదేంటో ఇప్పుడు మీకు చక్కగా వినిపిస్తా. ఆయేషా హత్య కేసు మూసివేత. రాష్ట్రంలో సంచలనం కలిగించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసును మూసేస్తున్నట్లు సిబిఐ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ గత ఏడాది తుది నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను విజయవాడలోని సిబిఐ కోర్టు న్యాయాధికారి అన్నపూర్ణ ఆమోదిస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కేసు మూసేయడానికి ముందు ఆయేషా మీరా తల్లిదండ్రుల అభిప్రాయాన్ని కోర్టుకు తెలుసుకుంది. సిబిఐ నివేదికపై తాము ప్రొటెస్ట్ పిటిషన్, ప్రైవేట్ కేసు దాఖలు చేయడం లాంటివి ఏవీ చేయట్లేదని ఆయేషా మీరా తల్లిదండ్రులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే దోషి ఎవరనేది సిబిఐ తేల్చకపోవడంతో కేసును మూసేశారు. ఎంత దారుణాతి దారుణం అండి. జస్ట్ ఒక 2 days బ్యాక్ ఇదే ఆయేషా మీరా ఆవిడ తల్లి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ నేను మొత్తం చూశా. అసలు ఎంత కిరాతకం అంటే ఆయేషా మీరా ఆవిడ హత్య కాబడిన రోజున ఆ పాప వయసు 17 సంవత్సరాలండి. 17 సంవత్సరాలంటే ఏదో నోటి లెక్క ప్రకారం చెప్పుకోగా 2007 అంటే అప్పుడు ఆధార్ కార్డులు లేవు, కానీ రేషన్ కార్డ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అది పింకో వైటో ఏదైనా రేషన్ కార్డు ఉంటుంది. కాకపోతే అసలు సర్టిఫికేట్స్ ఉంటాయి కదా. ఐఎంఎస్ స్టూడెంటే కదా, బీఫార్మసీ స్టూడెంటు. ఆ స్టూడెంట్కి సర్టిఫికేట్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. 17 years అయితే పోలీస్ కంప్లైంట్లో 19 years లాగా మెన్షన్ చేశారట. ఎందుకని? ఎవరు ప్రోద్బలంతో రకంగా చేశారు? 17 సంవత్సరాలంటే మైనర్ కింద వస్తుంది కాబట్టి ఆ నిందితులు ఎవరైనా సరే ఫోక్సో చట్టం కింద కేసు నమోదవుతుంది, చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ నుంచే మ్యానిపులేషన్ స్టార్ట్ అయిందట. 19 సంవత్సరాలుగా మెన్షన్ చేశారంట. చూడండి, డిసెంబర్ 27న హత్యకు గురైతే కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సత్యంబాబు నిందితుడిగా తేల్చారు. ఇది ఫేకే. మళ్ళీ ఆ సత్యంబాబును కొన్నాళ్ళు కస్టడీకి తీసుకున్నారు, ఆ తర్వాత జైలు పంపించారు, తర్వాత ఆయన నిరపరాధి అని చెప్పి ఆయన విడుదల చేశారు. సో అతను దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసింది. కానీ ఈ కేసును 2017లో హైకోర్టు కొట్టేసి సత్యంబాబును నిర్దోషిగా విడుదల చేసింది. ఇక్కడ వరకు బాగుంది. కేసును తిరిగి విచారించాలని, అసలు నేరస్తులను పట్టుకోవాలని ఆయేషా మీరా తల్లి అప్పట్లో హైకోర్టులో పిటిషన్ వేశారు. అనంతరం ప్రభుత్వ సిట్టును ఏర్పాటు చేసింది. 11 నెలల పాటు సిట్టు దర్యాప్తు చేసిన పిమ్మట దిగువ కోర్టులో కేసు ఆధారాలు ధ్వంసమయ్యాయని చెప్పేసి హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తును 2019లో సిబిఐ కోర్టుకు బదిలీ చేసింది. సో అక్కడ ఎవిడెన్స్లన్నీ కూడా తారుమారు చేశారంట, మాయం చేశారంట. అంటే ఎవిడెన్స్లు మాయం చేయగలేంత కెపాసిటీలో ఉన్నారు అని అంటే ఆ నిందితులు ఖచ్చితంగా మంచి బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండవాళ్ళేగా. సో అసలు అది ఎవరు చేశారనేది కూడా తేల్చాలిగా. తేల్చలా. ఎవిడెన్స్లు ఏమి దొరకలేదని చెప్పేసి హైకోర్టుకి చెప్పేసి వాళ్ళు ఇక 11 నెలల పాటు ఆ సిట్టు దర్యాప్తు చేసి చేతులెత్తేసింది. అప్పుడు ఏం చేశారు? కోర్టు ఏం చేసిందంటే ఈ నేపథ్యంలో దర్యాప్తును 2019లో సిబిఐకి హైకోర్టు బదిలీ చేసింది. సిట్టు దగ్గర నుంచి సిబిఐకి అప్పచెప్పిందండి. సో సిబిఐ ఏం చేసింది? చేతులెత్తేసింది ఇప్పుడు.
ఇంతకాలం తర్వాత మొన్న. ఇంకా చాలా దారుణమైన విషయాలు ఉన్నాయి ఇందులో. వారు మతానుసారంగా ఒక వ్యక్తి మరణించినప్పుడు బరియల్ చేస్తే ఇంకా ఏది ఏమైనా సరే వాళ్ళ ఆచారాలకి అనుగుణంగా అసలు బరియల్ చేసిన దాన్ని మరలా ఇక టచ్ చేయకూడదట. కానీ అటువంటిది పోస్ట్ మార్టం చేయాలి అని చెప్పేసి వాళ్ళ మత పెద్దల దగ్గరికి వెళ్ళి పర్మిషన్లు తీసుకుని అది చేసి ఇది చేసి తల్లిదండ్రులను కన్విన్స్ చేసి తీసుకొని మళ్ళీ శాంపిల్ టెస్టులు ఇవన్నీ చేశారు. ఏం చేశారు తేల్చిందేమీ లేదు. పోస్ట్ మార్టం కోసం సిబిఐ తీసుకున్న మృతురాలి శరీర అవశేషాలను తిరిగి తమకు అప్పగించాలని ఆమె తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయాధికారి ఉత్తర్వులు ఇచ్చారు. ఇంకా తీరా మళ్ళీ చూడండి, అంత ఇదిగా పర్మిషన్ తీసుకొని ఆ శరీర భాగాలను వాళ్ళు 13 ఏళ్ల తర్వాత ఆ రకంగా తవ్వించి తీయించుకెళ్ళి మరలా అవి కావాలి అంటే ఆవిడ పిటిషన్ వేసుకొని తీసుకొచ్చుకోవాలి. ఇదేనా అసలు ఇటుపోతుంది మన సమాజం? తల్లిదండ్రులు ఓ పక్కన బిడ్డను కోల్పోయి ఆవేదనతో కుంగిపోతూ ఉంటే మరలా పాత గాయాన్ని రేపేలాగా మీ బిడ్డ శరీర భాగాలు ఏమైనా తీసుకెళ్ళి మేము రీపోస్ట్ మార్టం చేస్తామని చెప్పేసి అడుగుతున్నారంటే వాళ్ళు ఎంత ఆవేదన చెందుతారండి? ఒకసారి ఆలోచించండి. రాజకీయ కోణాలు పక్కన పెట్టండి, మానవత్వంతో ఆలోచించండి. అసలు ఒక బిడ్డకి ఏదైనా జ్వరం వచ్చిందంటేనో చిన్న ఇబ్బంది కలిగిందంటేనో విలవిల్లాడిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. అటువంటిది తిరిగి రాని లోకాలకు ఆ బిడ్డ వెళ్ళిపోయిందన్న తర్వాత ఒక దశాబ్దం గడిచిపోయిన తర్వాత ఇక నిదానంగా ఏదో మర్చిపోవడం అనేది జరగదు, కానీ ఏదో కొంతవరకు ఆ బాధను దిగమింగుకొని ఉండగలుగుతుంటే మరలా వచ్చి పాతగాయని రేపేలాగా, పైగా వాళ్ళ ఆచారాలకు విరుద్ధంగా మేము మరలా ఆ పార్ట్స్ తీసుకెళ్తామండి అని అన్నారంటే చూడండి. సో ఇప్పుడు దాని మీద పిటిషన్ వేస్తే ఏం చెప్పారంటే ఈ నెల 27న ఉదయం 10 గంటలకు మృతురాలి తల్లిదండ్రులు సిబిఐ తరపున దర్యాప్తు అధికారి కోర్టుకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. న్యాయస్థానంలో గుర్తింపు పంచనామా నిర్వహించిన తర్వాత వాహనాన్ని సమకూర్చి భద్రత మధ్య అవశేషాలను తెనాలి తరలించనున్నారు. అది అక్కడ వారి మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని, ప్రభుత్వ అధికారులు హాజరు కావాలని, ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. చెప్పండి, నిజంగా నాకు ఈ వీడియో చేయడానికి నాకు చాలా బాధతో చేస్తున్నాను. ఎందుకంటే తాజాగా ప్రత్యూషకు సంబంధించింది కూడా, ఆ ప్రత్యూష హత్యకు సంబంధించింది కూడా ఇటీవల తీర్పు వచ్చింది కదా. ఆ వ్యక్తిని 4 వారాల్లోపు వచ్చేసి అరెస్ట్ కావాలని చెప్పేసి లొంగిపోవాలని. సో ఇటు ప్రత్యూష తల్లి, ఆయేషా మీరా తల్లి, వీరిద్దరూ కూడా ఒకే డిబేట్లో ఆ రోజు ఉన్నారు ప్రోగ్రాంలో. నేను వాళ్ళ ఆవేదన మొత్తం విన్నా నేను. సో ప్రత్యూష హత్య గావించబడినప్పుడు ఆవిడ వయసు ఎంత? 19 సంవత్సరాలు. దాదాపు 24 ఏళ్ల తర్వాత కేసు తేలింది. మొన్న శిక్ష వేశారు. 24 ఏళ్ళు. ఆమె వయసు 19, ఆమె మరణించి 24 సంవత్సరాలు అయింది. ఇది పరిస్థితి. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయాలి, ఏమనాలి అసలు? అంటే సిస్టమ్ మొత్తం కూడా డెస్ట్రాయ్ అయిపోయిందా? డైల్యూట్ చేశారా పొలిటీషియన్స్? ఇదే రాజకీయ నాయకులు ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో పోతే 6 నెలల్లో బై ఎలక్షన్ కోసం హడావుడిగా చేస్తారే, న్యాయమూర్తులను రిక్రూట్ చేయలేరా? కేసులు త్వరతగతిన తేల్చలేరా? ఎందుకని అలసత్వం? ముందు ఆ న్యాయమూర్తులు కనుక రిక్రూట్మెంట్ చేసుకుంటే ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి పెండింగ్ ఉన్న కేసులు క్లియర్ అవుతాయి కదా. ఏదైనా కేసు అయిందంటే కోర్టు చుట్టూ తిరగలేక సావాలా. మరి ఈ విధంగా ఆడపడుచుల భద్రత కూడా లేకపోతే, పోనీ కనీసం వాళ్ళ హత్య గావించబడిన తర్వాత మాకు న్యాయం చేయండి అని చెప్పి తల్లిదండ్రులు కోర్టుల చుట్టూ తిరగవలసిన దుస్థితి ఏళ్ల తరబడి వాళ్ళు కాదు వీళ్ళు కాదు ప్రతి ఒక్కరికి. మరి ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు? పోలీసుల వైఫల్యమా? రాజకీయ నాయకుల ఒత్తిడా? దర్యాప్తు సంస్థల లోపమా? ఎక్కడుంది? సో ఇది ఎంత బాధాకరమైన అంశం అంటే, నిజంగా ఆ బిడ్డకి, ఆయేషా మీరాకి హత్య గావించిన వాడు ఎవడో అనేది బహిరంగంగా చాలామందికి తెలిసాడు. ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన మేనలుడో ఏదో చెప్తూ ఉంటారు, కానీ ఏమి చేయలేం. కోర్టులకు కావాల్సింది ఎవిడెన్స్లే, ఎమోషన్స్ కాదు కదా. సో మరి ఆ ఎవిడెన్స్లు మాయం చేశారు, అక్కడ లేకుండా చేశారు అని అంటే
అసలు ఏం జరుగుతుంది? పోలీసులు కూడా ఏదైనా చేయాలంటే మళ్ళీ వాళ్ళకి సాయంత్రం ఫోన్లు వెళ్ళిపోతాయేమో. ఏదో చేసామంటే చేసామన్నట్టు ఫార్మాలిటీగా చేయండి తప్ప మీరు పిచ్చి పిచ్చి వేషాలు ఏమాకంటే అది ఇది అని చెప్పేసి. ఇది పరిస్థితి. ఇంకా మన దేశం చాలా గొప్పది అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవడానికి మాటల్లోనే తప్ప ఆ లోటుపాట్లు ఏంటి అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుందిగా. అవినీతి చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు అందరూ బ్రహ్మాండంగా ఈ సాక్ష్యాధారాలను తారుమారులు చేసేస్తారు, చక్కగా బయట తిరిగేస్తూ ఉంటారు సమాజంలో. అది మన దేశం యొక్క గొప్పతనం. నిజంగా టెంపర్ సినిమాలు అనుకుంటా క్లైమాక్స్లో ఎన్టీఆర్ చెప్పే డైలాగులు ఉంటాయి, అత్యద్భుతంగా ఉంటాయి అన్నమాట. నాకు మన రాజ్యాంగం అంటే అత్యంత గౌరవం. ఎందుకు గౌరవం అంటే ఇదిగో ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు చూసారా. అదే ఇప్పుడు పరిస్థితి. ఆ బిడ్డ అర్ధరాత్రి ఆ రకంగా ఇచ్చేసినప్పుడు తల్లిదండ్రులు కనీసం హత్య చేసినోడు ఎవడో పట్టుకోలేకపోతే, అది కూడా సిబిఐ ద్వారా కూడా కాకపోతే ఇంక ఎవరు పట్టుకుంటారండి? సో ఇది మన దేశ పరిస్థితి, ఆడపడుచుల భద్రత. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్ యూ.